మనకు ఒక మేకప్ మంత్రి ఉంది. మీ అందరూ చెప్పరికి చెప్పాల్సిందే. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది. కేజీ మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరు కూడా మేకప్ వేసుకోరారా బోకు అని నేను అడుగుతా ఉన్నా. అన్నే వేసుకుంటారా మేకప్, ఎవరో వేసుకునేది ఎందుకు? మరి అదే విధంగా చూసుకుంటే లక్ష్మీపార్వతి గారు ఏ విధమైనటువంటి మేకప్ వేసుకొని వచ్చి కూర్చుంటారా? అవసరమా? అంకి వయసులో నెత్తికి రంగేసుకొని వచ్చి మరీ కూర్చుంటాది. ఏడ తల్లింటికి కనపడతాదో నేనే. మన ఆర్కే రోజా గారు ఏనాడైనా సరే మేకప్ లేకుండా ఏ ప్రెస్ మీట్ పెట్టుంటారు. గారు కావచ్చు, మరి అదే విధంగా చిలకలూరుపేట మన ముందుగా పిలుచుకునేటువంటి చిలకమ్మ గారు కావచ్చు, వీళ్ళు ఎవరు మేకప్ వేసుకోరా? మరి అదే విధంగా మన మణిరత్నం శ్యామల గారు మరి మేకప్ వేసుకోరా? మన పార్టీలో కూడా ఉన్నారు కదా, అసలు అన్నే వేసుకుంటాడు మేకప్. వచ్చు వీళ్ళు వేసుకునేది ఏంది? మరి మేకప్ల గురించో లేకుండా ఉంటే వాళ్ళు వేసుకునే లిప్టిక్ గురించో నీకెందుకు? మనకు అవసరమా? ఇప్పుడు వాటి గురించి మాట్లాడినాం. అమితా గారు వేసుకునే మేకప్ గురించి మాట్లాడిన మాట ఏమన్నా నీకేమన్నా 10 ఓట్లు ఎక్కువ వచ్చాయి రేపు గాజువాకలో? నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? నీ బతికేంది? నీ చరిత్ర ఏంది? నువ్వు ఏ రోజైతే కోళ్ళు, గుడ్లు, పడాలు, ఒడియాలు, బొప్పట్లు, మామిడి తాండ్రా అని ఏ బుద్ధి మాట్లాడినావు, నీ బతుకు ఆ రోజు అయిపోయింది. చెక్కేసారు ఆ బుద్ధి రాష్ట్రంలో ఉండే ప్రజానికం అందరూ. నువ్వు ఎంత ఐటమ్ గాడు ఆ రోజే తెలిసిందిరా, ఈ రోజు కాదు.